బాబా అంటున్నారు, ఇప్పుడు మనము ఈ ప్రపంచంని దాటి కొత్త ప్రపంచానికి వెళ్తున్నాము. సో బాబా మనకు ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క దారిని చూపిస్తున్నారు. వర్తమాన సమయంలో అన్నింటికన్నా శ్రేష్ఠ కర్మ ఏది? బాబా అంటున్నారు, మనసా వాచా కర్మణ అజ్ఞాన అంధకారంలో ఉండేవారికి చేయూతనివ్వాలి. అన్నింటికన్నా శ్రేష్టమైన కర్మ. ఏ విషయాలను రాయడం ద్వారా మనుషులకు ముక్తి అనగా శాంతిధామం, జీవన్ముక్తి యొక్క దారి లభిస్తుంది అని మీరు విచారసాగర మంథనం చేస్తూ ఉండాలి. వాటి ద్వారా ఇక్కడ శాంతి మరియు సుఖ ప్రపంచంలోకి వెళ్ళే దారి తెలియచేయబడుతుందని మనుషులు సహజంగా అర్థం చేసుకోవాలి. బాబా ఏమంటున్నారంటే, మనసా వాచా కర్మణ అనేక ఆత్మలకు మనం జ్ఞానం యొక్క సందేశం ఇస్తే తద్వారా బాబా అంటారు, అందులకు చేతికర్రగా అయితే ఇదే శ్రేష్టమైన కర్మ అయింది. శాంతిధామం మరియు సుఖధామం లేదా ముక్తి జీవన్ముక్తి యొక్క ధామాల గురించి చెప్పండి అని బాబా ఇతరులకు తెలియచేయండి అని చెప్తున్నారు. సో బాబా అంటున్నారు, ఇదే శ్రేష్ఠ కర్మ. భగవంతుని సందేశం ఇచ్చి ఆ ఆత్మల కళ్యాణం చేయడమే శ్రేష్టమైన కర్మ కదా. సారం, మనసా వాచా కర్మణ క్రోధంలోకి రాకూడదు. ఈ 3 కిటికీలపైన ధ్యాస ఉంచాలి. కన్ను, నోరు, చెవులు, ఈ 3 కిటికీలు ఆత్మకి, దీనిపైన ధ్యాస ఉంచాలి. ఎక్కువగా మాట్లాడకూడదు, ఒకరికొకరు దుఃఖం ఇచ్చుకోకూడదు. సెకండ్ పాయింట్, జ్ఞానము మరియు యోగాలలో నిమగ్నులై అంతిమంలోని దృశ్యాలను చూడాలి. మీ నామరూపాలను ఇతరుల నామరూపాలను మర్చిపోయి నేను ఒక ఆత్మను అనే స్మృతి ద్వారా దేహాభిమానాన్ని సమాప్తం చేసుకోవాలి. వరదానం, స్నేహం యొక్క బాణం ద్వారా స్నేహంతో స్పందింపచేసే స్నేహము మరియు ప్రాప్తి సంపన్నమైన అనుభవీ ఆత్మలుగా కండి. ఏ విధంగా లౌకిక రీతిలో ఎవరైనా ఎవరి స్నేహంలోనైనా లవలీనమైతే వారి ముఖము ద్వారా, కండ్ల ద్వారా, మాటల ద్వారా వీరు లవలీనమైనారు అని తెలుస్తుంది, ప్రేయస్సులుగా ఉన్నారు అని తెలుస్తుంది. ఈ విధంగా ఎప్పుడైతే స్టేజ్ పైకి వెళ్తారో అప్పుడు ఎంత మీ లోపల బాబా పైన స్నేహం ఉంటుందో అంతే స్నేహ బాణాలు ఇతరులకి కూడా స్నేహం లేకి తెస్తాయి. భాషణలోని లింకును గురించి ఆలోచించడం, పాయింట్లను చెప్పడం ఈ స్వరూపం ఉండకూడదు. స్నేహము మరియు ప్రాప్తి యొక్క సంపన్న స్వరూపము లవలీన స్వరూపంగా ఉండాలి. అథారిటీగా మాట్లాడడం ద్వారా దాని ప్రభావం పడుతుంది. స్లోగన్, సంపూర్ణత ద్వారా సమాప్తి సమయాన్ని సమీపంగా తీసుకురండి.